శ్రీనిధి ఇంపీరియల్ పార్క్లో సర్వే నెంబర్ 63-67లో గత 25 సంవత్సరాల క్రితం పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ద్వారా ఫ్లాట్స్ వేసి విక్రయించాడు. ఆ సమయంలో నిరుపేదలు ఆ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి వారే పొజిషన్లో ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత కొండాపూర్ నివాసులైన దాసరి బాలరెడ్డి, సంజీవరెడ్డి మంగళవారం రాత్రి ఎవరూ లేని సమయంలో పేదలకున్న ఫ్లాట్లను జేసీబీ సహాయంతో హద్దురాళ్లను పెగిలించి పాఠశాలను కూడా ధ్వంసం చేసి ఫ్రీ కాస్ట్ వాడాన్ని కూల్చివేసి అందులోని గుంత చూసి ఎవరికి కనిపించకుండా పూర్తి చేశాడు. ఈ రోజు ఫ్లాట్స్ యజమానులందరూ కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో శంకరి వెంకటేష్, వంగేటి భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, రాజిరెడ్డి, అర్జున్రావు, సుంచు మహేందర్, ఇమిడి యాదిరెడ్డి, బొక్క శ్రీకాంత్ రెడ్డి, ఆర్ బ్రహ్మయ్య, శ్రీనివాసులు, ఎం రామిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేశారు. పెరిగాను, వీళ్ళ ల్యాండ్ లేదు, ఆల్రెడీ అమ్మేసారు. అమ్మిన తర్వాత మళ్ళీ కావాలని దీన్ని సృష్టిస్తుర్రు, ఏదో వస్తుందని చెప్పి. అప్పుడు భూమి అమ్మినప్పుడు 60,000 ఎకరం లాగా అందరూ విక్రయించారు. ఇప్పుడు రేటు పెరిగే వరకు అంత సమస్య ఉందో లేదో సమస్య సృష్టించి కొందరు స్థానిక నాయకులు దీన్ని వీళ్ళ ద్వారా ఏదో కబ్జా చేసి ఎక్కువ రేటుకు అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు కొంచెం మాకు మద్దతుగా నిలబడి ఈ ప్లాట్ల వాళ్ళందరికీ కొంచెం సాయం చేయగలరు. గరీబులు చాలా ఉన్నారు, వాళ్ళకి ఆత్మహత్యలే దిక్కు. రెండవది పెళ్ళి అయితే కూతురుకు కట్నం కిందికి ఇచ్చిర్రు, కాదంటే అది విడాకుల దాకా వస్తుంది. కొంచెం ఈ సమస్యలన్నీ దృష్టికి తీసుకుపోయి అధికారులు కూడా సహకరించి ఈ ప్లాట్ల వాళ్ళకి న్యాయం చేయగలరని కోరుచున్నాం.